బెల్లంకొండలో బంపర్ ఆఫర్ 3,75,00,000 G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. ఆంధ్రప్రదేశ్లో అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెడుతుంది. ఇందులో భాగంగా పదే 2 నగరాలని ప్రొజెక్ట్ చేస్తూ వస్తుంది. మరోవైపు నుంచి రాయలసీమలో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ పేరుతో చిన్న సిటీల తరహాలో ప్రమోషన్స్ ఎక్కువ చేస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మెగా సిటీగా భావించేటువంటి విశాఖపట్నంలో అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మరింతగా విస్తరించబోతుంది. ఆల్రెడీ సముద్రానికి అభిముఖంగా భారీ నిర్మాణాలు, 5 స్టార్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ వస్తున్నటువంటి నేపథ్యం. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో 2 మెట్రో రైళ్లకు సంబంధించినటువంటి ప్రపోజల్స్ జోరుగా సాగుతున్నాయి. అందులో ముందుగా జరగబోయేది విశాఖపట్నం మెట్రో రైల్. సో విశాఖపట్నం మెట్రో రైలు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ మొదలయ్యే నాటికి విశాఖపట్నంలో పెద్ద ఎత్తున రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగానే విశాఖకి VMRDAకి కొన్ని ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఇచ్చి ఇటీవల మంత్రి నారాయణ కూడా రివ్యూ చేశారు. ఇప్పుడు ఏకంగా అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా 12 ఫ్లైఓవర్ల నిర్మాణానికి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ఒకసారి మనం చూద్దాం. విశాఖకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఇబ్బంది, ప్రతిఘాతం ఏంటంటే ఇటు చూసినప్పుడు ఒకవైపు అంతా సముద్రం వైపు వరుసకుపోయి ఉంటుంది. అందుకనే రీజనల్ రింగ్ రోడ్స్ లాంటివి, అవుటర్ రింగ్ రోడ్స్ లాంటివి, ఇన్నర్ రింగ్ రోడ్స్ లాంటివి వర్కౌట్ కావు. కానీ దీన్ని ఒక సెమీ సర్కిల్ రింగ్ రోడ్ కింద డెవలప్ చేయాలనేటువంటి ప్రపోజల్ని గత కొంతకాలంగా వింటున్నాం. అదే తరహాలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చే నాటికి విశాఖ నగర విస్తరణ కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. IT కారిడార్ ఇవన్నీ కూడా గూగుల్కి సంబంధించినటువంటి డేటా సెంటర్లు వచ్చే నాటికి పెద్ద మెగా నగరంగా ఇది మారుతుందనేటువంటి ఆలోచన ఉంది. దానికి తగ్గట్టుగానే 50 అంతస్తుల భవనాలు వీటిపైన కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకనే ఇప్పుడు మెట్రో రైలు నిర్మాణానికి వచ్చే సమయానికి ట్రాఫిక్ రాకపోకలకు ఎలాంటి అవాంతరాలు రాకుండా ఉండేందుకు 12 చోట్ల డైవర్షన్స్ తీసుకురావాలి. దాదాపు ఫేజ్ 1లో 46 కిలోమీటర్ల నిర్మాణం చేయబోతున్నారు. ఎక్కువ రద్దీగా ఉండేటువంటి ప్రాంతాల్లో ఫ్లైఓవర్స్ 12 ఫ్లైఓవర్ల నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. VMRDAకి దీనికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఇచ్చారు. అలాగే దీనిపైన ఫైనాన్షియల్ అసెస్మెంట్, ఇంపార్టెన్స్ ఆఫ్ లొకేషన్స్, ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఫ్లైఓవర్ల నిర్మాణం జరగాలి, ఫ్లైఓవర్లు కావచ్చు, అండర్ పాస్లు కావచ్చు, వీటి నిర్మాణం ఎక్కడెక్కడ జరగాలనే దాని మీద కూడా ఒక స్టడీ చేస్తున్నారు. దీనిపైన ఫైనాన్షియల్ స్టడీ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఆయా లొకేషన్స్లో నిర్మాణ ప్రణాళికను ఆవిష్కరించబోతున్నారు. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతంలో ఉండేటువంటి ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశాలకు వెళ్లేందుకు వెసులుబాటు ఉండాలి. మరోవైపు రాబోయే రోజుల్లో ఆధునిక వసతులు, మెట్రో రైలుతో పాటు ఇతర ఆధునిక వసతులు, IT కారిడార్కి ఈజీ యాక్సెసిబిలిటీ ఉండే విధంగా ప్రణాళికను అమలు చేయాలనేటువంటి సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అందులో భాగంగానే ఈ 12 ఫ్లైఓవర్ల నిర్మాణానికి అయితే గ్రీన్ సిగ్నల్ లొకేషన్స్ ఐడెంటిఫై అయినాయి. ఫైనాన్షియల్ ఎస్టిమేషన్స్ కూడా రెడీ అయ్యేటువంటి దశలో ఉన్నాయి. పూర్తి స్థాయి DPR రెడీ చేసి పనులకు వెళ్లేందుకు కొంత సమయం పట్టొచ్చు. కానీ 12 చోట్ల నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రణాళికను మాత్రం రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ చేసింది. అంటే VMRDA రూపంలో ఒక ప్రపోజల్ క్లియర్ చేసినట్టుగా తెలుస్తుంది. ఒకసారిగా విశాఖపట్నంలో యాక్టివిటీ మొదలయ్యే నాటికి ఈ ప్రణాళికను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇది ఒకసారి మనం గమనించి చూస్తే కనుక ఇదంతా కూడా ఇక్కడ స్టీల్ ప్లాంట్, విశాఖకి ఈ కోసం ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి ఆ చివర భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు ఫస్ట్ ఫేజ్ అయితే కొమ్మాది వరకు వెళ్తుంది. కొమ్మాది నుంచి భోగాపురానికి ఎక్స్టెన్షన్ సెకండ్ ఫేజ్లో వెళ్తుంది. కానీ ఈ ఏరియా మొత్తం కూడా కోర్ సిటీ ఏరియాలో నుంచే వెళ్తుంది. కాబట్టి ఈ నిర్మాణం మొదలైతే కూడా చాలా చోట్ల ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ట్రాఫిక్ మళ్లింపులకు అనుగుణమైనటువంటి మార్పులు చేర్పులు చేస్తూనే ఫ్లైఓవర్ల నిర్మాణానికి కూడా ప్రణాళికని రెడీ చేస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించినటువంటి బడ్జెట్, ఫైనాన్షియల్ వివరాలు కూడా వస్తాయి. అయితే 12 లొకేషన్స్ని అయితే ఇప్పటికే గుర్తించారు. ఆ ముసాయిదాన్ని మాత్రం VMRDA ఫైనల్ చేసినట్టుగా తెలుస్తుంది.